ఆ దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. అపోస్తుల కార్యముల గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకొని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకొని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుష్యుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యదానాన్ని కంటిన్యూ చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ పవిత్రమైన పాదాల వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రములు తండ్రి. గడిచిన దినములన్నీ కూడా నాయన నీ బలిష్టమైన రెక్కల చాటున మమ్మలను భద్రపరిచి ఆయన మా జీవితాలను నూతన దినాన్ని అనుగ్రహించి ఈ దినమంతా కూడా మీ కాపుదల మా యందు ఉంచారు. అందును బట్టి మీ కృతజ్ఞతలు చెల్లించుకొంచున్నాం. ఈ సాయంకాల సమయం మందు మీ సన్నిధిలో మీ పాదాల చెంత మేమంతా ఇలాగను కూడుకొని మా కొరకు దాచించిన లేఖనములను మేము ధ్యానించుకొని పోచుండగా మీరు మాతో మాట్లాడమని ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. త్వరపడి కూడి వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసిని వారి కుటుంబాలను మీ కృప కలిగిన హస్తాలకు అప్పచెప్పుకొనిచున్నాం తండ్రి. ఆయన వారు అనుదినము చేసే ప్రార్థనలకు జవాబిస్తున్న గొప్ప దేవ మీకు వందనాలు చెల్లించుకొనిచున్నాం. వారికి ఉన్న కోరికలను విజ్ఞాపనలన్నీ కూడా నాయన మీ చిత్తానుసారము తీర్చమని ప్రార్థించి వేడుకొనిచున్నాం. రాలేకపోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. రావాలని ఆశపడుతున్న వారిని త్వరపడి రప్పించమని ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. అలాగే ప్రభువా, కేవలం మేము ఈ వాక్యాన్ని విని వదిలివేసే వారంగా ఉండకుండా ప్రభువా, విన్న వాక్యాన్ని అర్థం చేసుకొని నాయన వాక్యానుసారమైన జీవితాన్ని మేమంతా పొందుకున్నట్టుకు మాకు సహాయం దయచేయమని ఈ ప్రార్థనంతా కూడా ప్రభువా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. అపోస్తుల కార్యముల గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనము మరలా చదువుకొని ఈ వాక్యదానాన్ని ప్రారంభించుకుందాం. నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుష్యుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు. ఈ మాట ఎవరిని గూర్చి రాయబడి ఉన్నది అనగానే మనకందరికీ అర్థమైపోతుంది, చాలా జాగ్రత్తగా అర్థమవుతుంది. ఇది ఈ సందర్భం అసలు ఎందుకు వచ్చింది, ఆ మాటలు ఎందుకు వచ్చినాయి అనేది కనుక చూస్తే, నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుష్యుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు. ప్రభు అయిన క్రీస్తుకు నీవు సాక్షివై ఉందువు అని చెప్పి అపోస్తలుడైన పౌలు గారి గురించి ఈ మాటలు రాయబడింది. ముందుగా మనం నిన్న ఎక్కడ ఆపామో దానికి ఇది కనెక్షన్ లాగా అని కనుక మనం ఆలోచిస్తే, నిన్నటి దినం మనము ఎక్కడ ఆపామో జ్ఞాపకం ఉందా మీకు? నిన్నటి దినము సిస్టర్ ఏమన్నారమ్మా? సందర్భము నిన్నటి దినము ఎక్కడ మనము ఆపామో జ్ఞాపకం ఉందా? యెరూషలేములోని పెద్దలు పౌలు గారిని ఇంకా కొంతమంది వ్రతం ఆచరించే వారిని నాజీరు చేసుకొని శుద్ధి చేసుకోమని. కరెక్ట్ సిస్టర్. సో అక్కడ ఉన్న సంఘ పెద్దలంతా కూడా యెరూషలేము సంఘ పెద్దలంతా కూడా అక్కడ ఉన్న సంఘ పెద్దలంతా కూడా పౌలు గారిని చూసి, పౌలు గారు చేసిన సేవనంతటిని బట్టి వారు బహుగా ఆనందించారు. అన్ని జనుల మధ్య ఇంత చక్కగా వాడబడుతున్నాడని ఎంతగానో ఆనందాన్ని వ్యక్తం చేశారు వారు. ఎందుకంటే 3 మిషనరీ జర్నీస్ తర్వాత ఆయన మరలా యెరూషలేములో కనబడుతున్నాడు. సో ఇన్ని ప్రయాణాలు చేసి వచ్చిన తర్వాత దేవుడు వారికి ప్రతి ప్రయాణంలోనూ తన తోడ్పాటును అందించి ఎన్నో అద్భుతమైన కార్యాలను మనం చూసాం. 3 ప్రయాణాల్లోనూ మనము అద్భుతమైన కార్యాలను చూడటం జరిగింది. పునరుత్థానం చూసాం, అంటే చనిపోయిన వ్యక్తిని తిరిగి లేపడం చూసాం. గారడి చేసే వారికి బుద్ధి చెప్పడం చూసాం. అవునా? దేవుడు కాని వాటిని బొమ్మలు చేసుకొని ఆ బొమ్మల్లో దేవుడిని చూసుకుంటూ ఉంటే హస్తకృతమైన వాటిలో దేవుడు ఉండడు అని చెప్పేసి అలాంటి వారికి జ్ఞానాన్ని అందించడము చూసాం. ఈ జ్ఞానానికి పెన్నిది అయిన గ్రీసు దేశస్తుల మధ్య వారికి తెలియబడని దేవుడు అని రాయబడిన దాన్ని చూసి ఎవరో ఆ తెలియబడిన దేవుడిని గురించి చక్కగా ఆయన వివరించడం జరిగింది. అలాగా దెయ్యాలను మొదలుగొట్టడం చూసాం.
ఇలాగా అనేక కార్యక్రమాలను, అనేకమైన అద్భుత కార్యాలను మనం ఈ 3 ప్రయాణాల్లో చూసాము. దీని ద్వారా అనేక మంది అన్యజనులు కూడా ప్రభు వైపుకు తిరగటము, ప్రభు మార్గంలో నడవడానికి ఇష్టపడుతూ వస్తూ ఉండగా, తీరా ఈయనైతే యెరూషలేముకు రాగానే పెద్దలంతా వేసిన నింద ఏంటి అంటే, నీ బోధలో ఈ విధమైన రాంగ్ ఇంటెన్షన్ ఉన్నట్టుగా వాళ్ళకి సమాచారం వెళుతుంది. అందుకని నువ్వు, అది మా ఉద్దేశం కాదు, వినేవారి ఉద్దేశం అలా ఉంది. అందుకని నీవు మా దగ్గర మొక్కుబడి చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉన్న నలుగురు ఉన్నారు. వీళ్ళని తీసుకుని వెళ్ళి దేవాలయంలో వారి మొక్కుబడులకు అయ్యే ఖర్చు నువ్వు పెట్టుకొని దాన్ని ఆచరించుట ద్వారా జనులకు నువ్వు ఒక మెసేజ్ ఇవ్వబోతున్నావు. చూచిన వారంతా కూడా ఏమని అనుకుంటారంటే, నీవు ధర్మశాస్త్రానుబద్ధుడివే, ధర్మశాస్త్రాను ప్రకారంగానే దానికి విరోధివి కావు, దాని ప్రకారమే నడుచుకుంటున్నావు అని చెప్పి వారంతా కూడా శాంతపడతారు అని చెప్పేసి ఈయన పంపిస్తే, ఈయన అక్కడ ఆ వ్రతమాచరించేది నాజీరు వ్రతం అని చెప్పి నిన్న మనం మాట్లాడుకోవడం జరిగింది. ఆ వ్రతంలో ఉన్న లక్షణాలను చూసాం మనము. దాని ద్వారా మన జీవితాలకు ఏ ఏ పాఠాలు మనం నేర్చుకోవచ్చో కూడా చూసాం. నాజీరు అంటే ఏమని చెప్పుకున్నాం నిన్న? అర్థం ఏంటి ప్రియులారా? నాజీరు అంటే అర్థం ఏంటి? వ్రతం, ప్రతిష్ఠించుకుంటా. అది వ్రతం వేసేస్తే దాని పేరు. దాని అర్థం ఏంటంటే ప్రతిష్ఠించబడిన లేక ప్రత్యేకించబడిన, సెట్ అపార్ట్, అయితే కన్సక్రేటెడ్. సో దేవుని కొరకు ప్రతిష్ఠించబడుట, ప్రత్యేకపరచబడుట, పరిశుద్ధపరచబడుట, ఆ మాటలోనే అర్థము మనమందరము పరిశుద్ధపరచబడిన వారము, దేవుని రక్తంతో పరిశుద్ధపరచబడి ప్రత్యేకించబడిన వారం. వీఆర్ ఆల్ స్పెషల్. దేవుని దృష్టిలో కానీ లోకం దృష్టిలో మనమంతా చాలా స్పెషల్. మనం చాలా తక్కువగా అనుకుంటాం, కానీ మనము చాలా స్పెషల్. దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు. మనం ఆయన నిమిత్తము ప్రత్యేకపరచబడిన వారం, ఆయన రక్తంలో కడుగుబడి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము పరిశుద్ధులుగా చేయబడ్డాం. లోకంతో మనకి సంబంధం లేదు. మనము లోకానికి వెలుగు చూపించే వారముగా ఉన్నాం. అజ్ఞానంలో ఉన్నవారికి ఇది జ్ఞానము, అసత్యములో ఉన్నవారికి ఇది సత్యము, తెలియని వారికి ఇది మార్గము. క్షయమైనది ఏది క్షయమైనది, అక్షయమైనది అని తెలియజేసే గొప్ప జ్ఞానము మన దగ్గర ఉన్నది ప్రియులారా. అది దేవుడు మనకు తన గొప్ప కృప ద్వారా మనకు అందించాడని చెప్పి మనము ప్రపంచంతో మనము ప్రత్యేకపరచబడిన వారము అని చెప్పి నేను మనం మాట్లాడుకోవడం జరిగింది. అలా నాజీరు చేయబడుట అనేది నిన్న వాటి లక్షణాలను చూసాము. అయితే ఈ పౌలు గారి నలుగురిని తీసుకుని ఆ మందిరంలోనికి, దేవాలయం లోపలికి వెళ్ళి అవి చేయించడం అంతా చేస్తున్నాడు. దానికి ఆ ప్రాసెస్కి కొన్ని దినాలు పడుతుంది. 7 దినాలు కావచ్చినప్పుడు తర్వాత 21వ అధ్యాయంలో 27వ వచనం కనుక మనం చూస్తే 27, 28 వచనాలను, 7 దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయంలో అతన్ని చూచి సమూహమంతటినీ కలవరపరిచి అతన్ని బలవంతముగా పట్టుకొని, ఆసియా నుండి కొంతమంది వచ్చారు. ఆసియా దేశంలో కూడా ఆయన తిరిగి వచ్చాడు కదా, అనేక ప్రాంతాలలో. అక్కడి నుంచి కొంతమంది వచ్చారు. కొంతమంది వచ్చి అక్కడ పౌలు గారిని చూశారు. పౌలు గారిని చూసిన వెంటనే వారి రియాక్షన్ ఎలా ఉందంటే, ఇశ్రాయేలీయులారా రండి, మీకు విరోధముగా, దేవాలయానికి విరోధముగా, మోషే ధర్మశాస్త్రానికి విరోధముగా బోధిస్తున్న వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, అన్యజనులను దేవాలయంలోనికి ఈయన తీసుకొని వస్తున్నాడు అని చెప్పి ఒక నింద వేసి ఆయన్ని పట్టుకొని దేవాలయం నుంచి ఈడ్చి బయటికి తీసుకొచ్చి విపరీతంగా కొడుతూ ఉండటం అనేది అక్కడ జరుగుతున్న సంఘటన. ఆసియా నుంచి వచ్చిన వారు ఏం చేస్తూ ఉన్నారు? బోధిస్తున్నవాడు ఈయనే, గ్రీసు దేశస్తులను కూడా దేవాలయానికి తీసుకొస్తున్నాడు అని చెప్పేసి ఒక నింద వేసి, ఎందుకనంటే వారు ఇంతకుముందు దేవాలయం బయట త్రోఫీము అనే వ్యక్తితో పౌలు గారు మాట్లాడటం చూసి అతడు గ్రీసు దేశస్తుడు కాబట్టి అతన్ని కూడా దేవాలయంలోనికి తీసుకొచ్చాడేమో అని చెప్పేసి అన్యులను కూడా దేవాలయంలోనికి తీసుకొని వస్తున్నారు అని చెప్పేసి ఒక నింద వేసి ఆయన దేవాలయంలో నుంచి బయటకు లాగి అతన్ని విపరీతంగా కొట్టడము చేయడం ద్వారా పట్టణం అంతా విపరీతమైన గొడవగా గలిబిలిగా జరుగుతుందన్నమాట. చూద్దాం 29వ వచనం కనుక మనం గమనిస్తే, ఏలయనగా ఎఫెసీయుడు అయిన త్రోఫీమును అతనితో కూడా పట్టణములో అంతకుముందు వారు చూచి ఉన్నందున పౌలు దేవాలయంలోనికి అతన్ని తీసుకుని వచ్చానని ఊహించిరి. పట్టణమంతయు గలిబిలిగా ఉండెను. జనులు గుంపులుగా పరిగెత్తుకుని వచ్చి పౌలును పట్టుకొని దేవాలయంలో నుండి అతన్ని వెలుపలకు ఈడ్చి వెంటనే తలుపులు మూయబడెను. వారు అతన్ని చంపవలెనని యత్నించుచుండగా,
ఇక దేవాలయం తలుపులు మూసేశారు. అతన్ని బయటికి లాగి కొట్టి ఇక చంపాలి అన్నంతగా, చంపేంతగా కోపం వాళ్ళలో కనబడుతూ ఉంది ప్రియులారా. వాళ్ళంతా గుంపులు కూడి ఎవరి మాట వినేటట్టు లేరు, ఎవరి మాట వినేటట్టు లేరు. ఇక వారు వచ్చి ఆయన్ని చంపడానికి ప్రయత్నిస్తే అక్కడ ఉన్న కన్సర్న్ అధికారి ఉంటారు కదా, రోమా ప్రభుత్వం అండర్లో ఉన్నారు కదా, సో ఆ అధికారి దృష్టికి ఇది వెళ్ళింది. పట్టణం అంతా గొడవ జరుగుతుంది. రోమా ప్రభుత్వంలో ఉన్న ఒక్క ఇది ఏంటి అని అంటే, వారికి గొడవలంటే ఇష్టం ఉండదు. వారు రాజుగా ఎవరిని పెట్టుకోవడానికి ఇష్టపడతారంటే, ఏ రాజు అయితే తమ రాజ్యంలో కింద ఉన్న వారందరినీ నిశ్శబ్దంగా ఉంచగలిగిన వారు, గొడవలు లేకుండా పాలించగలిగిన వారికి వాడు ఎలాంటి వాడైనా కానీ రాజుగా చేయడానికి ఇష్టపడతారు. సో వాళ్ళకేంటంటే అల్టిమేట్గా గొడవలు అనేది ఇష్టం ఉండదు. ఎక్కడ ఏ ప్రాంతమైనా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉండాలి అనే ఒక ధోరణిలో ఉంటే, ఇది వాళ్ళకి వెళ్ళింది. పట్టణంలో ఎవరో ఒక వ్యక్తిని పట్టుకొని భయంకరంగా కొడుతున్నారు, ఇలా గొడవలు జరుగుతున్నాయి కానీ వెంటనే ఆయన పై అధికారికి వర్తమానం వెళ్ళిపోయింది. ఆయన వెంటనే వచ్చి శతాధిపతులు వెంట పెట్టుకుని వచ్చి పరిగెత్తుకు వచ్చి పౌలుని కొట్టుట. వాళ్ళు వచ్చిన తర్వాత ఆపండి పౌలుని కొట్టడం అప్పటికి మానారు. సో పై అధికారి దగ్గరికి వచ్చి అతన్ని పట్టుకుని 2 సంఖ్యలతో బంధించాడు. సంఖ్యలతో బంధించమని ఆజ్ఞాపించి, ఇతడు ఎవడు ఏమి చేశాను అని అడిగాడు. ముందు అసలు ఇతను ఏం చేశాడు, ఇతను ఎవరు అని అడుగుతూ ఉన్నారు. ఇతను ఏం చేశారని అడిగితే అక్కడ ఉన్న గుంపులో కొంతమంది చెప్పే సమాధానము, ఆ సమాధానం అసలు ఆ అధికారికి అర్థమే కాలేదు. ఇతను ఎవరో అర్థం కాలేదు, ఇతను చేసే పని ఏంటో, ఇతను చేసిన అల్లరేంటో కూడా ఏం అర్థం కాలేదు. ఇక అతనికి అది అర్థం కాక అది వాళ్ళు చెప్పే మాటలు ఈయనకి అర్థం కాక పౌలు గారిని తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. తీసుకొని కోటలోనికి తీసుకుని వెళ్ళిపోదామని చెప్పేసి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. పౌలు గారు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే మెట్ల మీదకి వచ్చినప్పుడు జనులు గుంపు కూడి బలవంతం చేయుచున్న అందున సైనికులు అతన్ని మోసుకొని పోవలసి వచ్చును. జనులు ఎంత గొడవ చేస్తూ ఉన్నారంటే ఇక పౌలు గారిని బంధించడమే కాకుండా అతన్ని డైరెక్ట్గా ఎత్తి పట్టుకొని మోసుకొని తీసుకెళ్ళిపోతున్నారు. ఇక ఇక్కడుంటే ఈ మనిషిని చంపేస్తాడు, ముందు ఈ మనిషిని ఎవరు ఏంటో చెప్పకుండా కూడా వీళ్ళంతా గొడవలు చేస్తున్నారు, ముందు గొడవని సద్దు చేయాలి అని చెప్పేసి అతన్ని ఎత్తి పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతున్నారు. తీసుకొని కోటలోనికి వెళ్ళారు. కోటలోనికి వెళ్ళిన తర్వాత పై అధికారి చూచి, నీతో ఒక మాట చెప్పవచ్చునా అని అడిగాను. వారు పౌలును కోటలోనికి తీసుకుని పోవనై ఉండగా అతడు పై అధికారిని చూచి, నేను నీతో ఒక మాట చెప్పవచ్చా అని అడుగుతూ ఉన్నాడు. ఎవరు? పౌలు గారు ఆయన అడుగుతున్నాడు. అందుకు ఆయన అంటున్నాడు, నీకు గ్రీకు భాష తెలుసా అని. ఈ దినములకు మునుపు రాజద్రోహమునకు ఈ గ్రీకు భాష నీకు తెలియనా? ఈ దినములకు మునుపు రాజద్రోహమునకు రేపి నరహంతకులైన 4,000 మంది మనుషులను అరణ్యమునకు వెంటబెట్టుకుని పోయిన ఐగుప్తుడి నీవు కావా అని అడిగాను. అందుకే ఆయనకి ఏంటంటే, ఈ పౌలు గారు ఎవరు, ఈయన ఎందుకు బంధించారో తెలియదు, కానీ బంధించి మాత్రం తీసుకొని వచ్చాడు. అప్పుడు పౌలు గారు అడుగుతూ ఉన్నారు. ఏమని అడుగుతూ ఉన్నాడు అని అంటే, నేను మీతో ఒక మాట చెప్పుకోవచ్చా, ఒక మాట్లాడచ్చా అని అడుగుతున్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, గ్రీకు భాష మీకు వచ్చా అని అడుగుతున్నాడు. ఎందుకు గ్రీకు భాష అక్కడ ఉంది చెప్పండి? ఎందుకు గ్రీకు భాష అక్కడ మాట్లాడబడుతుంది? అప్పుడు గ్రీకు వాళ్ళు పరిపాలిస్తారు. గ్రీకు భాష ఎందుకు అని అంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, 400 సంవత్సరాల కాలంలో ఎన్నో పెనుమార్పులు జరిగినాయి. బైబిల్ పాత నిబంధన కొత్త నిబంధన మధ్యకాలంలో ఎన్నో మార్పులు జరిగినాయని, అందులో భాగముగానే అలెగ్జాండర్ ది గ్రేట్ పరిపాలించిన కాలంలో ఆయన గ్రీకును ఇంటర్నేషనల్ లాంగ్వేజ్గా అందరూ గ్రీకే మాట్లాడాలని ఒక ప్రభావవంతమైన ఒక దీన్ని తీసుకుని వచ్చాడు. అందువల్లనే అప్పుడు కూడా చెప్పాను నేను మీకు, బైబిల్ అప్పుడు పాత నిబంధన గ్రంథం అంతా కూడా తర్జుమా చేయబడింది గ్రీకు భాషలోకి అని దాని పేరు కూడా చెప్పాను మీకు. జ్ఞాపకం ఉందా మీకు? ఏమంటారు దాన్ని? ఏమంటారు? జ్ఞాపకం ఉందా మీకు? గ్రీకు భాషలోకి పాత నిబంధన గ్రంథం అంతా కూడా తర్జుమా చేయబడింది అని చెప్పాను. దాన్ని ఏమంటారు అని అంటే సెప్టువాజెంట్ అంటారు అని చెప్పాను. సెప్టువాజెంట్ అనేది అర్థం ఉంది, ఆ పదానికి అర్థము 70 అని అర్థం అని చెప్పాను. ఈ 70ని కూడా రోమన్ లెటర్స్ లో రాస్తారు అని చెప్పాను. LXX అంటే 70, L అంటే 50, X అంటే 10,
50, 10, 10, 70, 70 మంది కూర్చొని దీన్ని గ్రీకు భాషలోకి తర్జుమా చేశారు. గ్రీకు భాషలోకి తర్జుమా చేస్తే గొప్ప ఏంటండి అని అంటే, అప్పుడు గ్రీకు భాష ప్రపంచమంతా మ్యాక్సిమం అన్ని చోట్ల మాట్లాడబడాలి అనే ఒక రూల్ ఉంది కాబట్టి ఆ భాషను మాట్లాడే ప్రతి వారు గ్రంథం చదవటం మొదలుపెట్టారు. సో భాష ఎవరికి అర్థమవుతుందో వారందరూ చదవటం ప్రారంభించారు. అంటే ఒక గొప్ప మార్పు అక్కడ స్టార్ట్ అయింది, బైబిల్ ఇంకొక భాషలోకి తర్జుమా చేయటం. ఇక అక్కడి నుంచి రకరకాల భాషల్లోకి మార్చడం అనేది చాలా ఈజీగా జరిగిపోతుంది. సో అక్కడ గ్రీకు భాషలో అడిగాడు అనమాట, నీకు గ్రీకు వచ్చా అని అడిగితే ఆయన అంటున్నాడు, ఆయన ఏమనుకుంటున్నాడంటే ఈయన పెద్ద బందిపోటు దొంగ అనుకుంటున్నాడు. ఆ అధికారి పౌలు గారిని చూసి, ఈయన పెద్ద బందిపోటు దొంగ, ఐగుప్తు నుంచి వచ్చి చాలా మందిని కూడగట్టుకొని అల్లరి రేపిన గొప్ప గజ దొంగ ఏమో అని చెప్పేసి ఆయన ఫీల్ అవుతున్నాడు. ఏమని ఫీల్ అవుతున్నాడు ఆయన చూడండి, అందుకు అతని గ్రీకు భాష నీకు తెలియనా, ఈ దినములకు మునుపు రాజద్రోహమునకు రేపి నరహంతకులైన 4,000 మంది మనుషులను అరణ్యమున వెంట పెట్టుకొని పోయిన ఐగుప్తుయుడివి నువ్వు కావా? అంటే నీవు ఐగుప్తుయుడు కదా, ఐగుప్తు మనిషివి నువ్వే కదా. ఏమంటున్నాడు, రాజద్రోహం చేసి 4,000 మంది నరహంతకులైన మనుషులను అరణ్యాన్ని వెంట పెట్టుకొని పోయావు, ఆ వెళ్ళిన ఐగుప్తు పర్సన్వి నువ్వే కదా, అందుకేనా జనాలందరూ కలిసి నేను కొడుతుంది, అంత నరహత్య చేసిన మనిషివి కాబట్టే నిన్నంతగా కొడుతున్నారు కదా అని ఆయన అంటే అందుకంటున్నాడు. అందుకు పౌలు, నేను కిలికియలోని తార్సువాడనైన యూదుడను, ఆ గొప్ప పట్టణపు పౌరుడను, జనుడితో మాట్లాడుటకు నాకు సెలవిమ్మని వేడుకొనుచున్నారని చెప్పాను. ఆయన అప్పుడు ఏమంటున్నాడంటే, నువ్వు అనుకునే గజదొంగో, నువ్వు అనుకునే నరహంతకుండో కాదు నేను ఎక్కడి వాడిని అంటున్నాడు. అందుకు పౌలు, నేను కిలికియలోని తార్సువాడనైనా యూదుడను. అంటే యూదులంతా కలిసి అన్యుడైన వారిని కొడుతున్నారేమో అనుకున్నాడు ఈయన, కానీ నేను కూడా యూదుడినే, అది నేను ఎక్కడ పుట్టిన వాడిని, కిలికేలోని తార్సువాడనైన యూదుడను. అంటే ఆయన అనుకుని ఉంటాడు, ఏంటి యూదులంతా కలిసి ఒక యూదుడిని కొడుతూ ఉన్నారు, ఈయనంతగా ఏం చేసి ఉంటాడు అంటే, అప్పుడు పౌలు గారు అడుగుతున్నారు, జనసమూహం అంతా ఉంది కదా, వారితో మాట్లాడడానికి నాకు ఒక అవకాశము ఇప్పించండి అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. జనసమూహం అంతా ఉంది కదా, వారితో నేను మాట్లాడడానికి నాకు చిన్న అవకాశం ఇప్పించండి అని అడిగితే, అప్పుడు సరే మాట్లాడి, ఏం మాట్లాడతావో విందామని చెప్పేసి ఆయన సెలవిచ్చాడట మాట్లాడమని. పౌలు గారు నుంచోని నిలవబడి, మెట్ల మీద నిలవబడి జనులకు చేశాడట. అంటే సైగ చేసి తను మాట్లాడబడుతున్నప్పుడు వాళ్ళకి సైగ చేస్తున్నాడు. వారు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అతడు హెబ్రీ భాషలో ఇట్లా, నేను హెబ్రీ భాషలో ఎందుకు మాట్లాడుతున్నాడు వాళ్ళు ఇక్కడ, హెబ్రీ భాషలో ఎందుకు మాట్లాడుతున్నాడంటే వారందరూ యూదులంతా హెబ్రీ భాష మాట్లాడతారు కాబట్టి, హెబ్రీ భాషలో మాట్లాడితే వాళ్ళ అటెన్షన్ గెయిన్ అవుతుంది. హెబ్రీ భాషలో సహోదరులారా అనగానే వాళ్ళంతా నిశ్శబ్దం అయిపోయారు. ఏం చెప్పబోతున్నాడు ఈయన, ఇంతమంది, అందులో గుంపులో జనరల్గా ఒక గుంపు మీద పడి ఒక గొడవ జరుగుతున్నప్పుడు జాగ్రత్తగా మనం గమనిస్తే ఆ గుంపులో ఉన్న మొదటి లైన్ వారికి తప్పితే వెనక దాని తర్వాత ఉన్న సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్ వారికి ఎవరికి ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఫస్ట్ లైన్ వాళ్ళకే విషయం తెలుస్తుంది, తర్వాత లైన్ వాళ్ళకి ఎవరికి ఏం విషయం తెలియదు. ఏం జరుగుతుందంటే, వాడేడో ముందోడు కొడుతున్నాడు, నేను అందుకే కొడుతున్నా అంటాడు, లేకపోతే ముందోడు ఏదో తిడుతున్నాడు అందుకే నేను తిడుతున్నా అంటాడు. దీన్నే గుంపులో గోవిందం అంటారు. ఎట్లాగంటే వాడు అరిశాడు, నేను అరిశాను, వాడు కొట్టమన్నాడు, నేను కొట్టానని విషయం ఎవరికి తెలియదు. ఎందుకు ఇన్ని కొడుతున్నారు, ఈయన ఎవరు అనేది కూడా తెలియదు అని. అప్పుడు ఆయన నుంచోబెట్టి, అందుకే ఆయన ఏమంటాడంటే, ఈ అజ్ఞానులకు నేను చెప్పదలుచుకుంది చెప్పాలి అని చెప్పేసి ఆయన నిలువబడి హెబ్రీ భాషలో మాట్లాడుతూ ఉన్నాడు. సహోదరులారా అని హెబ్రీ భాషలో స్టార్ట్ చేసి, సహోదరులారా, తండ్రులారా, నేను ఇప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానమును ఆలకించుడి. అతడు హెబ్రీ భాషలో మాట్లాడుట వారు విని ఎక్కువగా నిశ్శబ్దముగా ఉండేది. అప్పుడు అతడు ఇలాగూ చెప్పసాగాను. హెబ్రీ భాషలో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను చెప్పబోయే సమాధానం వినండి అని చెప్తూ ఏం చెప్తున్నాడు అనంటే, టెస్టిమోనీ, సాక్ష్యం చెప్తున్నాడండి. పౌలు గారు సాక్ష్యం చెప్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, సాక్ష్యం చెప్పాలి అని అంటే పౌలు గారు మనకి చెప్పకనే ఎన్ని సూచనలు ఇచ్చాడో చూడండి. సాక్ష్యం స్టార్ట్ చేయాలి అనగానే ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ పాయింట్ ఈజ్, నువ్వు ఎక్కడి వాడివి, నీవు ఏ ఆచారానికి చెందిన వాడివో నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. ఫస్ట్ మాట ఏంటి ఆయన పలికినది? 3వ వచనం చూద్దాం. 22వ అధ్యాయం 3వ వచనం
చదవగలరు ఎవరైనా? నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిశ్చయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణం వరకు హింసించితిని. చాలండి. సో పౌలు గారి సాక్ష్యము పంచుకుంటూ ఉన్నాడు. పౌలు గారి సాక్ష్యంలో ఫస్ట్ పాయింట్ మనం ఏం గమనించాం ప్రియులారా? ఏం గమనించారు? ఫస్ట్ పాయింట్ తార్సు అని అతను ఎక్కడ కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడు. అంటే అక్కడ ఉన్న వారంతా యూదులు కాబట్టి తన పుట్టు పూర్వోత్తరాలు చెప్తున్నాడు, నేను ఎక్కడి వాడిని అని చెప్పేసి. ఫస్ట్ సాక్ష్యం పంచుకోవడంలో మొట్టమొదట మనకు ఉండవలసిన పాయింట్ ఏంటయ్యా అంటే, అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఏ ఆచారం ప్రకారం మనం పెరిగాము అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఏ మార్గంలో మనం పెరిగాము, దేనిని అనుసరిస్తూ పెరిగాము, ఏది దేవుడు లేక ఏది దేవత అని అనుకుని మనం కొలుస్తూ పెరిగామా లేకపోతే ఏంటి అనేది, వాట్ అబౌట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మన సాక్ష్యంలో. దానిని బట్టే ఎవరికైనా ఒక క్లారిటీ అర్థమవుతుంది. ఈయన చెప్తున్న మాట ఏంటంటే, ఫస్ట్ ఏ ప్రాంతం చెప్తున్నాడు, నేను ఈ ప్రాంతంలో పుట్టిన యూదుడను అని చెప్తున్నాడు. మొట్టమొదటి పాయింటే నేను యూదుడిని, మీ అందరిలాగే యూదుడిని. అలాగే ఆయన నువ్వేం చదువుకున్నావు, నీ క్వాలిఫికేషన్ ఏంటి అని అంటానికి, ఇంతగా బోధిస్తున్నావు కదా నీకెవరు చెప్పారు ఏంటి అని చెప్పడానికి ముందు ఆయన చెప్తున్నాడు, నేను గమలీయేలు పాదాల వద్ద ధర్మశాస్త్రమును అభ్యసించాను. అంటే ఇప్పటిదాకా మోషే ధర్మశాస్త్రానికి ఈయన విరుద్ధుడు అని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఒక పాయింట్ ఏంటంటే, ఓహో ధర్మశాస్త్ర గ్రంథం అంతా కూడా ఈయనకు తెలుసు, నేర్చుకున్నాడు అనే పాయింట్ చెప్తున్నాడు. చెప్పి మీలాగే నేను కూడా ఈ మార్గమందు బాగా ఆసక్తి, దేవుడు అన్నా కానీ ధర్మశాస్త్ర గ్రంథం అన్నా కానీ ఆ గ్రంథాన్ని ఎవరైనా తిడితే నేను ఊరుకోను, దానిలో ఉన్న ప్రకారం నేను కూడా రోషం కలిగి జీవించిన వ్యక్తిని అని చెప్తూ నేను అసలు ఏ మార్గంలో ఉన్నాను, నేను ఎలా ఉన్నాను అని చెప్తున్నాడు. ఆయన ఏ మార్గంలో ఉన్నాడట ఆయన చూడండి. ధర్మశాస్త్ర సంబంధమగు నిశ్చయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తుడనై ఉండి, మీరు ఇప్పుడున్నారు చూసారా దేవుడి పట్ల ఆసక్తుడనై ఉండి, అలా నేను కూడా ఉన్నాను. ఇప్పుడు వీరంతా దేవుని పట్ల ఆసక్తుడై ఉన్నారా లేక ధర్మశాస్త్ర ప్రకారం ఆసక్తుడై ఉన్నారా? అంటే వెనక పౌలు గారు కూడా పాటించింది దేవుని ప్రకారం కాదు, ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారము. అందులో పొల్లు ఏదుంటే అదే ఫాలో అవటం, కానీ దాని అంతరార్థాన్ని మాత్రము ఎరిగి దాని ప్రకారం నడుచుకోవటం కాదు. మీలాగే అంటే మీరు అజ్ఞానంలో ఎలాగ ఇప్పుడు మాట్లాడుతున్నారో అలాగే నేను కూడా ఒకప్పుడు అజ్ఞానముతో వెళ్ళి ఈ మార్గంలో ఉన్న వాళ్ళందరినీ నేను చంపేవాడిని అని చెప్తున్నాడు. మీలాగే ఆసక్తుడని అనగానే దాని ఎంత వెనక పాయింట్ ఉందో గమనించండి. మీలాంటి ఆసక్తి అంటే అది ఆసక్తి కాదు, మత పిచ్చి, ఒక ఛాందసం అని చెప్తూ మీలాగే ఆసక్తుడనై ఉండేవాడిని నేను చెప్తున్నాడు. చూడండి, శిక్షితుడనై మీరందరూ నేడున్న ప్రకారము దేవుడిని గురించి ఆసక్తుడనై ఉండి ఈ మార్గంలోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణం వరకు హింసించి తిని. నేను దేవుడంటే ఆసక్తే నాకు, కానీ ఈ మార్గంలో ఉన్నవారిని, ఈ మార్గం అంటే ఇది దేవుని మార్గము అనేది లింక్ అవ్వట్లేదు అన్నమాట. దేవుడు అంటే నాకు ఇష్టమే, దేవుని గురించి నాకు ఆసక్తి ఉంది, కానీ ఏదైతే మీరు చెప్తున్నారో ఒక మార్గం ఉంది కదా, ఆ మార్గంలో ఉన్న వాళ్ళందరినీ నేను పట్టుకొని హింసించి శిక్షించి వారిని చంపేంత వరకు కూడా ఊరుకునేవాడిని కాను. దీనిని గురించి మీకు తెలియాలంటే ప్రధాన యాజకులు అయి ఉన్నారు, వాళ్ళందరూ సాక్ష్యం అడగండి. నా గురించి, నా గత జీవితం గురించి చెప్పాలంటే మీకు సాక్ష్యం చెప్పాలంటే ఎవరున్నారు అని అంటున్నాడు ఆయన. యాజకుడు పెద్దలందరూ, అప్పుడున్న యాజకుడు పెద్దలందరూ, వారిని అడగండి నేనెంత ఘోరంగా లేకపోతే చాలా చాలా హీనంగా ప్రవర్తించేవాడిని ఈ మార్గంలో ఉన్నవారి పట్ల
అని చెప్తూ, నేను వారి వలన సహోదరుల యొద్ద పత్రికలు తీసుకుని దమస్కులో వారిని కూడా బంధించి దండించుటకై యెరూషలేముకు తేవాలని అక్కడికి వెళ్ళి తిని. ఇప్పుడు ఇప్పుడు ఇదంతా కూడా మనకు తెలిసిందే. ఈ పాయింట్ అంతా కూడా మనకు తెలిసిందే. ఏది? ఆయన వాళ్ళ దగ్గర ఉత్తర్వులు తీసుకొని ఈ మార్గంలో ఉన్న వారందరినీ దమస్కు దాకా వెళ్ళి, సిరియా ప్రాంతమైన దమస్కు దాకా వెళ్ళి, దమస్కులో దాగి ఉన్న క్రైస్తవులు అన్న వారిని అందరినీ కూడా పట్టుకొని హింసించి తీసుకొని రావడానికి ఆయన ఒక పర్మిషన్ లెటర్ వీళ్ళ దగ్గర తీసుకున్నాడు. ఎవరి దగ్గర? అప్పట్లో ఉన్న పెద్దలు కానీ ప్రధాన యాజకులు కానీ వాళ్ళ దగ్గర నుంచి ఒక పర్మిషన్ తీసుకొని, నేను వాళ్ళని వెళ్ళి లాక్కొని వస్తాను అని చెప్పి దాక్కొని ఉన్న చెల్లాచెదరైపోయారు కదా వీళ్ళంతా. ఎక్కడ దాక్కున్నా కానీ ఈ మార్గంలో ఉన్న వాళ్ళని, అంటే క్రైస్తవులని పిలువబడే వారిని నేను తీసుకొని వస్తాను అని చెప్పి బయలుదేరి వెళుతూ ఉన్నాడు. బయలుదేరి వెళ్ళటం ఈయన దమస్కు మార్గంలో ఈయనకి జరిగినదంతా కూడా మనందరికీ తెలిసిందే. తెలుసా మీకు? తెలీదా? తెలుసండి. తెలిసిందే కదా. సో తెలిసిందే కాబట్టి ఆ పాయింట్ నేను మెన్షన్ చేయట్లేదు. దమస్కులో ఆయనకు జరిగిన అనుభవము, రోడ్ టు దమస్కస్, ఆ అనుభవము తన జీవితాన్ని, లేక పౌలు గారి జీవితాన్ని, దిశను, ఆయన గతిని మార్చివేసింది. ఏ మార్గంలో ఉన్నవారిని నువ్వు హింసిస్తున్నావో ఆ మార్గము దేవుని మార్గమని ఆయన ఎరుగులాగున ఆయన కన్నులు మూయబడి తిరిగి తెరవబడినాయి. ఆ ఎందుకు మూయబడినాయి? ఆ గొప్ప వెలుగును చూడలేకపోయాడు. ఆ వెలుగు చూడలేకపోయే కళ్ళు మూసుకొని పోతే తర్వాత దేవుడు తన బిడ్డను పంపించి ఆయన కన్నులను తెరిపించాడు. ఆ కన్నులు తెరవటము ఆయన మనోనేత్రాలు కూడా ఒక్కసారిగా పొరలుగా విడిపోయి, ఓహో, ఇన్నాళ్ళు నేను హింసిస్తున్న ఈ క్రీస్తే మెస్సయ్యా, ఈయన గురించే కదా పాత నిబంధన గ్రంథం అంతా కూడా ప్రవక్తలు అందరూ కూడా ఘోషిస్తున్నది, నిరీక్షిస్తున్నది ఈయన గురించే కదా. ఈయన వచ్చాడు, వెళ్ళిపోయాడే, అరే మనం ఆయన్ని గమనించలేదే, గుర్తించలేదే అని చెప్పి ఆయన తెలుసుకున్నాడు. సో ఇక్కడ ఆయన తెలుసుకున్న తర్వాత ఆయన ఎలా మార్పు పొందాడు? మార్పు పొందిన తర్వాత దేవుడు తనకు చేయమన్న పనిని, ఆ టాస్క్ని ఆయన వివరిస్తూ ఏమని చెప్తున్నాడు ఒక మాట చూద్దాం. చూడండి, 22వ అధ్యాయము, అపోస్తలుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. 14-15 వచనాన్ని గమనిద్దాం. అప్పుడు అతడు, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివయ్యుందువు. ఇది ఎవరు చెప్తున్నారు ఈ మాట అంటే? అననీయ అనే ఒక వ్యక్తి చెప్తూ ఉన్నాడు. మంచి పేరు పొందాడట ఈయన. అక్కడ కాపురం ఉన్న యూదులందరి చేత మంచి పేరు పొందిన అననీయ అనే ఒకడు వచ్చి సౌలుకు చూపును అందించి చెప్తున్న మాటలు ఏంటంటే, భూ దిగంతములలో ఆయనకు నువ్వు సాక్షివయ్యుందువు అని చెప్పి ఆయన జీవిత అర్థాన్ని తెలియజేశాడు ఆయన. సో ఇప్పుడు మనం చదువుకున్నది, నీవు కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివయ్యుందువు. యాక్చువల్గా ఆలోచిస్తే ఒక పాయింట్ చూడండి, ఏం చూశాడు ఆయన? ఏమన్నా చూడగలిగాడా పౌలు గారు? ఆ గొప్ప వెలుగు వచ్చినప్పుడు ఆ వెలుగును చూడగలిగాడు ఆయన? చూడలేకపోయాను. విన్నాడా? పోనీ స్వరం విన్నాడు. స్వరం వింటే ఆ స్వరంలో ఏమని విన్నాడు? ఒకటే, సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావు అని మాట్లాడాడు. సో నన్ను ఎందుకు హింసించుచున్నావు అని అంటే, నీవెవరవు అని అడిగితే, ఆయన తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుని చెప్పడం జరిగింది. రైట్. సో ఇక్కడ చూస్తే, కానీ అననీయ అంటూ ఉన్నాడు, నీవు కన్న వాటిని విన్న వాటిని అనంటే దేవుడు నేత్రములను తెరిచి అతనికి తెలియజెప్పవలసినంతా కూడా తెలియజెప్పి తన సాక్షార్థమై, అంటే తన గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఒక వ్యక్తిని నిలబెట్టుకుంటున్నాడు అని చెప్పేసి అక్కడ అర్థం. అక్కడ చూస్తే అందుకే అననీయ అంటున్నాడు, ఏది కన్నావో ఏది విన్నావో అదంతా భూలోకమంతా ప్రకటించడానికి నీవు క్రీస్తుకు సాక్షివై ఉందువు అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సాక్ష్యము ప్రకటించడంలో ఎంత కన్స్ట్రక్టివ్ వేలో పౌలు గారు సాక్ష్యం చెప్పాడో గమనించారా?
ఎప్పుడైనా మనం సాక్ష్యంలో ఈ విధమైన విధానాన్ని ఫాలో అయ్యామా? మనం సాక్ష్యం చెప్పాలి అని అంటే గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. మనం ఎక్కడి వారము, మనం ఏ ధర్మాన్ని ఆచరించే వారము, అలాగే క్రీస్తుని ఎరగక మునుపు మన జీవితం ఎలా ఉంది, క్రీస్తుని ఎరిగిన తరువాత, రూపాంతరము పొందిన తరువాత నీవు క్రీస్తుకు సాక్షిగా ఉన్నావా లేదా అన్నది సాక్ష్యం. నీవు క్రీస్తుకు సాక్షిగా ఉన్నావా లేదా అనేది ఎలా తెలుస్తుంది? పలానా ఒకడి పేరు చెప్పి ఈయన క్రీస్తుకు సాక్షిగా ఉన్నాడండి అని చెప్పాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనిటీలో రోజు వాక్యం ప్రకటించే వ్యక్తి అనగానే తెలియబడుతుంది. కానీ సమాజంలో తెలియబడాలి అని అంటే ఎలా తెలుస్తుంది? క్రియల ద్వారా మరియు నీవు కన్న వాటిని విన్న వాటిని నీవు సాక్ష్యముగా పంచుకున్నప్పుడు దమస్కు మార్గంలో తనకు జరిగినదంతా ఈయన మరలా ఎందుకు ఇదంతా వీరికి చెప్తూ ఉన్నాడు? యూదులైన వారందరికీ ఎందుకు చెప్తూ ఉన్నాడు? అన్యజనుల యొద్దకు వెళ్ళమని సలహా ఇచ్చింది, లేక అన్యజనుల వద్దకు వెళ్ళమని పంపించింది నన్ను దేవుడే. ఇప్పుడు చూడండి, తమాషా ఉంటుంది ఏంటంటే, చక్కగా ఈయన సాక్ష్యం చెప్పినంత సేపు చక్కగా వింటారు యూదులు. సాక్ష్యం చెప్పినంత సేపు వింటారు. ఒక్క మాట చెప్పగానే మరలా గొడవ చేయడం స్టార్ట్ చేసేస్తారు. ఏంటంటే, దేవుడే నన్ను అన్యజనుల వద్దకు పంపాడు అనగానే మరలా గొడవ స్టార్ట్ చేసేస్తారు. అంటే యూదులు ఒక రకంగా పొసెసివ్. ఏది చెందినా మాకే చెందాలి, ఏదైనా మాదే, మా దేవుడిచ్చిన రక్షణ అయినా దేవుడిచ్చిన కృప అయినా మాకే రావాలి, పక్కవాడికి ఎందుకు వెళ్ళాలి? అన్యులు ఎవరు అసలు అని చెప్పి అన్యుల దగ్గరికి వెళ్ళడానికి అసలు నువ్వెవరివి? ఇప్పుడు దాకా చెప్పిన సాక్ష్యం అంతా జాగ్రత్తగా విన్నారు, ఇందులో మరలా ఇది నిజమో కాదో అని వెంటనే గొడవ స్టార్ట్ చేశారు. సో ఇక్కడ మనము ఆగి ఆలోచించాల్సింది ఏంటంటే, క్రీస్తుకు సాక్షిగా బ్రతకటము అనేది ఎంతమంది జీవితాల్లో దాన్ని సీరియస్గా తీసుకుంటున్నారు? అంటే క్రీస్తుకు సాక్షిగా బ్రతకాలి అని అంటే మనము క్రీస్తును పోలి నడుచుకోవాలి. క్రీస్తును పోలి నడుచుకున్నప్పుడు మనము ఆయనకు సాక్షులుగా నిలవబడతాం. ఎందుకనంటే ఆయన కూడా మన కొరకు శ్రమపడి ప్రతి విషయంలోనూ మనకు ఒక మాదిరి ఉంచిపోయాడు. ఆయన శ్రమలను అనుభవించాడు, చాలా శిక్షను, అవమాన భారాన్ని అనుభవించాడు, ఆకలి బాధను అనుభవించాడు, దాహాన్ని అనుభవించాడు, ఎంతో శోధనను అనుభవించాడు, అలాగే వెన్నుపోటును చూశాడు. పక్కనే ఉన్న శిష్యులు అతనితో పాటు తిరిగేవారే వెన్నుపోటు పడవటం చూశాడు. ఇవన్నీ కూడా, ఇలాంటి ప్రతికూల పరిస్థితులన్నీ కూడా నేటి సమాజంలో జరుగుతున్నవి. ఇవన్నీ కూడా ఆయన అనుభవించి చూసి వాటిని దాటి ఒక ఆదర్శంగా వెళ్ళిపోయాడు, మనకు ఆ మార్గాన్ని ఉంచి వెళ్ళాడు. అందుకే పేతురు గారు తన పత్రికలో రాసిన మాట ఒకసారి మనం గమనిద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనాన్ని గమనిద్దాం. చదవండి ప్రియులారా, ఎవరైనా తీస్తే 2వ అధ్యాయం 21వ వచనాన్ని గమనిద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. అనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని కాదండి. 2వ అధ్యాయం 21వ వచనం. వారు నీతి మార్గము అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోకండి. అది కూడా కాదమ్మా, పేతురు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మనకు మాదిరికరంగా ఆయన జీవితాన్ని గడిపాడు. ఆయన జీవితాన్ని చూస్తూ మన జీవితాన్ని మనం సాగించాలి అంటే అప్పుడు మనము సాక్షిగా పిలువబడతాం. అందుకే పౌలు గారు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం నన్ను పోలి నడుచుకోండి అంటే అర్థము, ఎప్పుడైనా ఒకరిని పోలి నడుచుకున్నామంటే మనం వారికి సాక్షులుగా నిలవబడతాం. మరి క్రీస్తుకు సాక్షిగా నీవు నిలవబడాలంటే నీ అడుగు జాడలు, నీ క్రియలు ఎలా ఉన్నాయి? అలా ఉన్నాయా?
మనం గమనించుకోవాలి. ఆదిమ అపోస్తలులు 4వ అధ్యాయంలో ఎంత గొప్పగా సాక్ష్యాన్ని ప్రకటించారో చూద్దాం. 4వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 33వ వచనాన్ని గమనించినట్లయితే 33వ వచనాన్ని మనం గమనిద్దాం. అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 33వ వచనాన్ని గమనిద్దాం. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభు యేసు పునరుత్థానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి. యేసు పునరుత్థానమును గురించి బహుబలముగా సాక్ష్యం ఇచ్చారట వీరు. ఎందుకని? ఈ అపోస్తలులంతా కూడా వారు క్రీస్తుతో పాటు నడిచారు, ఆయన మాటలు విన్నారు, ఆయన అద్భుత కార్యాలు చూశారు, ఆయన మరణాన్ని చూచారు, పునరుత్థానాన్ని చూచారు, ఆరోహణమైనది కూడా చూశారు. వారు కన్న వాటిని విన్న వాటిని కూడా చాలా గట్టిగా ప్రకటిస్తూ వచ్చారు. వాళ్ళు బహుబలముగా ప్రభు యేసు యొక్క పునరుత్థానాన్ని గురించి సాక్ష్యం ఇచ్చారు. సో బహుబలముగా సాక్ష్యం ఇచ్చారంటే వారు విన్న వాటిని కన్న వాటిని ఇచ్చారు. మరి మనమైతే సాక్షార్థం ఎలా ఇవ్వాలి, మనం ఎలా సాక్షులుగా నిలవబడాలి? చాలా మందిలో ఉండే డౌట్, మనమంతా ప్రత్యక్షంగా చూడలేదు కదా, మనకు క్రీస్తుతో పరిచయం లేదు కదా. వాళ్ళందరూ అంటే ఆదిమ అపోస్తలులు క్రీస్తుతో తిరిగారు, ఆయన చెప్పిన కథలు విన్నారు, ఆయన చేసిన అద్భుత కార్యాలు చూశారు, అన్ని విన్నారు, అన్ని కన్నారు, కాబట్టి వారు గట్టిగా సాక్ష్యం ఇచ్చారు. నేను ఎలా సాక్ష్యం ఇస్తాను? నేను ప్రత్యక్షంగా చూడలేదు కదా, దేవుని క్రియలు నేను చూడలేదు కదా. ఆయన శ్రమ నేను చూడలేదు కదా, ఆయన పునరుత్థానం నేను చూడలేదు కదా. మరి నేను ఎలా సాక్ష్యం ఇస్తాను? మరి మీరు ఎలా సాక్ష్యం ఇస్తారు? మీరేం సాక్ష్యం ఇస్తారు? జనరల్గా సాక్ష్యం పంచుకోవాలి అని అంటే, క్రీస్తుకు సాక్ష్యమై ఉండాలి అంటే మన రక్షణ ఫస్ట్. వెరీ గుడ్ సిస్టర్, వెరీ గుడ్. మనకు కలిగిన రక్షణ ఏమి తక్కువదేం కాదండి, గుర్తుపెట్టుకోండి. అపోస్తలులు కన్నవాటి విన్నవాటి కంటేనూ మనకు కలిగిన రక్షణ ఏమాత్రం తక్కువైనది కాదు. మనం రక్షణలోకి నడిపింపబడ్డామంటే అది ఏమాత్రము తక్కువైనది కాదు. మన రక్షణ గురించిన వార్తను మనము ప్రకటించుట ద్వారే సాక్షులం అవుతాం క్రీస్తుకు. మీరు ఎలా రక్షించబడ్డారు? క్రీస్తు మీ జీవితాల్లో ఏ విధంగా అడుగు పెట్టాడు? ఆయన మీ జీవితాన్ని ఎలా నడిపిస్తున్నాడు? మీరు రక్షణలోకి ఏ విధంగా నడిచారు? రక్షణలోకి నడిచిన తర్వాత మీ జీవిత పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆత్మీయ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ఏం కాదు నేను అడుగుతుంది. ఆత్మీయంగా మీరు ఎలా ఉన్నారు? బలముగా ఆత్మీయంగా ఎంతో ఆరోగ్యంగా ఉన్నారా లేదా? ఇలాంటి వాటిని మనము ఆలోచిస్తే మనము వారు కన్నవాటి విన్నవాటి కంటే మన రక్షణ ఏమాత్రము తక్కువైనది కాదు. కాబట్టి మన రక్షణ గురించిన వార్త మనము ప్రకటించుట ద్వారా సాక్షులమై ఉందుము. క్రీస్తుకు సాక్షులమై ఉండాలి అని అంటే మనము ఏం చేయాలి ప్రియులారా? ఇప్పుడు చెప్పండి. క్రీస్తుకు సాక్షులమై ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? మనం ఏ విధంగా రక్షింపబడి మనము మన రక్షణ గూర్చిన వార్త మనము తోటి వారితో ప్రకటించేవారము, చెప్పేవారముగా ఉండాలి. బహుబలముగా అపోస్తలులు ప్రకటించారు, మరి మనము ప్రకటించాలి కదా. ఇక్కడ పౌలు గారు గొప్ప సమూహంతో చెప్తూ ఉన్నాడు తనకు మార్పు ఎలా కలిగింది, దమస్కు మార్గంలో తనకు కలిగిన అనుభవాన్ని చెప్తూ ఉన్నాడు. నీకు కలిగిన అనుభవాన్ని మరి నువ్వు పంచుకోవా? నీవు ఏ విధంగా క్రీస్తులోకి మలచబడ్డావు, ఆయనలో అంటుకట్టబడ్డావో నీవు చెప్పుకోవా? ఎందుకో తెలుసా? సీక్రెట్, ఇదొక సీక్రెట్. ఏంటి సీక్రెట్ అంటే, సాతాన్ని జయించడానికి వన్ ఆఫ్ ద టూల్ వి రిక్వైర్ ఈజ్ ద టెస్టిమనీ. సాతానుని జయించడానికి మన దగ్గరున్న మరొక గొప్ప ఆయుధం ఏంటో తెలుసా? సాక్ష్యం ఇవ్వటం, సాక్ష్యం పంచుకోవటం. అవునా కాదా? అవునంటారా కాదంటారా? నేననేది కాదు, వాక్యమే చెప్తుంది. చూద్దాం, ప్రకటన గ్రంథం చూద్దాం. చూడండి పిల్లలు, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనము చూద్దాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనాన్ని గమనిద్దాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనము గమనిద్దాం.
గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. చూసారా ఏమని రాయబడింది ఇక్కడ? సాతాను గురించి రాస్తూ వారు అంటే అపోస్తులైన వారు కానీ వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు. వానిని అనగానే సాతాన్ని జయించడానికి వారికి ఏం ఉపయోగపడింది? గొర్రెపిల్ల రక్తము అంటే దేవుని యొక్క రక్షణ, వారి కలిగిన రక్షణ మరియు తామిచ్చే సాక్ష్యము, తమ దగ్గరున్న సాక్ష్యము, తమకు కలిగిన రక్షణ నిమిత్తమైన సాక్ష్యమును బట్టి వారు వారిని జయించి ఉన్నారు. సాతానుని జయించడానికి ఇక రక్షణ గురించిన సువార్త, నువ్వు చెప్పే సాక్ష్యము కూడా చాలా ఇంపార్టెంట్. ప్రియులారా, క్రీస్తుకు సాక్షివై ఉందువు అని అననీయ పౌలు గారు అంటుంటే, మనము క్రీస్తుకు సాక్షులమై ఎలా ఉంటాము అనంటే సాక్ష్యము ప్రకటించడం ద్వారా. ప్రకటిస్తేనే కదా నీ క్రియ జరిగేది. అక్కడ ప్రకటించడం ద్వారే కదా నువ్వు తెలిసేది, నీ రక్షణలోకి నువ్వు ఎలా నడిపించబడ్డావు, అది నలుగురికి ఎలా చేరుతుందో, వారు రక్షణలోకి నడిపించబడతారు అని చెప్పి. సో సాతాన్ని జయించడానికి వారు అప్పటిదాకా వారి ప్రాణాలను కూడా లెక్క చేయలేదట వారు. అందుకే ఏమంటున్నారు? మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ప్రాణాలను ప్రేమించలేదు వాడు. ఈ ప్రాణం పోతే ఏమవుతుంది? పర్వాలేదు, పోతే క్రీస్తు కొరకు జీవించడంలో, మరణించడంలోనూ చాలా గొప్పదనం ఉందని వారు తమ దేహాలను కూడా, ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వారు సాక్ష్యమిస్తూ అపోస్తలుడు అనేక రకరకాలుగా హతసాక్షులుగా వారు పొందుపరచబడ్డారు. అపోస్తలులంతా కూడా హతసాక్షులు అయినారు అని అంటే, సాక్ష్యం ప్రకటించకుండా ఉంటే హతసాక్షులు అయ్యేవాళ్ళ? హతసాక్షులు అయ్యేవాళ్ళు కాదు. ఎందుకంటే సాక్ష్యం ప్రకటించకుండా నీ దగ్గర నువ్వు నోట్లో మాట్లాడకుండా నీది నీకే ఉంచుకుంటే ఎవరికి తెలుస్తుంది? నీ రక్షణ సువార్తను నీవు చెప్పుట ద్వారా మిగిలిన మరి ఒకరికి విశ్వాసము కలిగి రక్షణలోకి నడిపించబడతారు. మన చిన్న సాక్ష్యం చెప్పండి అనంటే ఎవరో ఒక సిస్టర్ వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, నేను ఇలా తీవ్రమైన నొప్పి కలిగింది, బాధ కలిగింది, దేవుడికి ప్రార్థన చేశాను, వెంటనే దేవుడు నాకు స్వస్థత కలుగజేశాడు. అంటే నీకు కలిగిన ఆ నమ్మిక వేరొకరిలో కలిగించాలి అనంటే నీ సాక్ష్యము మరి ఒకరికి ఒక మార్గదర్శి అవుతుంది. సో నువ్వు మార్గం చూపించాలి అనంటే నీవు సాక్షివై ఉండాలి. నీవు సాక్షివై ఉండాలంటే నీ సాక్ష్యాన్ని ప్రకటించాలి. ప్రకటించకుండా నీవు సాతాన్ని జయించలేవు అని చెప్పి క్లియర్గా ఇక్కడ తెలియబడుతుంది ప్రియులారా. అయితే రోమీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఒక చక్కని మాట అంటూ ఉన్నాడు. దాని గురించి చూద్దాం. చూడండి, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనాన్ని గమనిద్దాం. 10వ అధ్యాయము 17వ వచనాన్ని గమనిద్దాం. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును కూర్చిన మాట వలన కలుగును. అయినను నేను చెప్పినదేమనగా, వారు వినలేదా? విన్నారు గదా? వారి స్వరము భూలోకమందంతటికి, వారి మాటలు భూ దిగంతముల వరకును బయలు వెళ్ళెను. చూడండి ఎంత చక్కని మాట. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మెను? ఇది యెషయా గారు మాట్లాడుతున్నది ఎత్తి రాస్తూ ఉన్నాడు పౌలు గారు. యెషయా గారు ఈ విధంగా చెప్పారని ఏమంటున్నాడు? ప్రభువా, మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మెను? యెషయా గారు ఆ కాలంలో అంటున్నాడు అని యెషయా చెప్పుచున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట వలన విశ్వాసము కలుగును. ఏం వినుట వలన విశ్వాసం కలుగుతుంది? ఇప్పుడు మనకి లింక్ చేయండి. ఇందాక మనం మాట్లాడుకున్నది ఏం వినుట వలన విశ్వాసం కలుగుతుంది? ఏమి వినుట వలన విశ్వాసం కలుగుతుంది? సాక్ష్యం వినటం వల్ల. సాక్ష్యం వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. నీ సాక్ష్యం మరి ఒకరి విశ్వాసానికి దారి. నీ సాక్ష్యము మరి ఒకరి విశ్వాసానికి దారి. క్లియర్. సో అందుకనే వినుట వలన విశ్వాసము కలుగును. కాగా వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. ఆ వినుట అనేది క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. నీ రక్షణ సువార్త చెప్తే అందులో క్రీస్తుని గురించి చెప్పాలి. నువ్వు క్రీస్తుని గురించి ప్రకటించాలి. క్రీస్తుని జీవితంలోకి ఎలా వచ్చాడో చెప్పాలి. క్రీస్తుని జీవితాన్ని ఎలా మార్చాడో చెప్పాలి. అది నీ రక్షణ సువార్త. అది విని మరి ఒకరికి విశ్వాసము కలుగుతుందంటే ఎంత గొప్ప విషయము. నీ వలన మరి ఒక ఆత్మ రాబట్టబడుతుందంటే ప్రభువు నీ యందు ఎంతగానో సంతోషిస్తాడు. ఎంతగానో సంతోషిస్తాడు ప్రభువు. నిజంగా ఈ బైబిల్లో ఉన్న
ఆదిమ కాలం నుంచి ఉన్న వారందరికీ కూడా ఒక గొప్ప ట్యాగ్ లైన్స్ ఇచ్చి ఉన్నాయి. వారందరికీ ఆ పేర్లు రావడానికి కారణం ఏంటి? అబ్రహాము విశ్వాసులకు తండ్రి అంటే విశ్వాసముగా ఉన్న ప్రతి వారికి ఆయనే మార్గదర్శి. ఆయనని మించిన విశ్వాసం అనేది ఇంకెవరు కనబరచలేదు, అందుకే ఆయన హెడ్ అని చెప్పి. అలాగే అలాగే మోషే గారి గురించి, నా ఇల్లంతటిలోనూ నమ్మకస్తుడు. ఎంత నమ్మకంగా ఇన్ని లక్షల మందిని నేను అప్పచెప్తే జాగ్రత్తగా తీసుకుని వచ్చాడు అక్కడి నుంచి. వారు ఎంతగా విసుక్కున్నా నసిగినా కానీ ఆయన ఎక్కడా కూడా వారిని తప్పుగా ఇది చేయకుండా జాగ్రత్తగా తీసుకుని వచ్చాడు. దావీదు నా హృదయానుసారుడు, దేవుని హృదయాన్ని ఆలోచించి, వీరందరికీ ఇచ్చిన ఈ ట్యాగ్ లైన్స్ సాక్ష్యమును బట్టే. వారికి సాక్ష్యము పంచుకోవడం ఒక ఎత్తు అయితే, సాక్షార్థమైన జీవితాన్ని కలిగి ఉండటం కూడా ఒక గొప్ప విషయం. కలిగి ఉన్నామా? మనమంతా సాక్షార్థమైన జీవితాన్ని కలిగి ఉన్నామా? క్రైస్తవుడు, నిజ క్రైస్తవుడు ఇదిగో అని ఎవరైనా మనం వెళ్తుంటే చూపించగలుగుతున్నారా? క్రైస్తవుడు అంటే ఇతనే నిజమైన క్రైస్తవుడు, క్రీస్తును పోలి నడుచుకుంటాడు ఆయన. క్రీస్తు చెప్పిన ఆజ్ఞ ఏంటి? ఒక పరిసయుడు అడిగాడట, ఒక బోధకుడు అడిగాడట, ఆజ్ఞలన్నిట్లోనూ బెస్ట్ ఏంటి చెప్పు అని ప్రభు అయిన క్రీస్తుని. ఏమని చెప్పాడట క్రీస్తు? నీ తండ్రిని పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో సేవించాలి. నిన్ను వల్ల నీ పొరుగు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇప్పుడు నిజంగా క్రీస్తుని ప్రేమిస్తే మనం ఆయన ఆజ్ఞలు గైకొంటాం, ఆయన ఆజ్ఞలు తీసుకుంటాం, ఆయన చెప్పిన మాటలు పాటిస్తాం. చెప్పిన మాటలు పాటిస్తామంటే తండ్రిని పూర్ణాత్మతోనూ పూర్ణ హృదయంతోనూ దేవుడిని ఆరాధిస్తాం. అలాగే నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమిస్తాం. నీ పొరుగు వాడిని ప్రేమించినప్పుడు నువ్వు నీ దేహమును నువ్వు రక్షించుకున్నావు. మరి నీ పొరుగు వాడిని ప్రేమించినట్లయితే వాడి దేహాన్ని కూడా రక్షించాలి కదా. రక్షించాలా వద్దా? ఆ పోతే పోనీలే అనుకుంటామా? రక్షించాలి. రక్షణ సువార్త వారికి చెప్పాలి. నీ సాక్ష్యము వాని విశ్వాసానికి ఒక గొడ్డలి పెట్టు అని చెప్పి మనకి తెలుస్తుంది. అయితే ఈయన అడిగిన మాటకు క్రీస్తు చెప్తున్న మాట 2 మాటలే. ఈ ఆజ్ఞలు ఇంతకన్నా ఏముంది? సారాంశం, బైబిల్ సారాంశం అంతా ఆయన చెప్పేశాడు. తండ్రిని పూర్ణాత్మతోనూ పూర్ణ హృదయముతోనూ దేవుణ్ణి ఆరాధించాలి. అట్ ద సేమ్ టైం నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలి. నీ దేహం ఎంత నీకు ఇంపార్టెంటో పక్కవాడు కూడా అంతే ఇంపార్టెంట్. నువ్వు ఎలా చూసుకుంటావో వాడిని కూడా అలాగే చూసుకో. నీవు క్రీస్తు మార్గంలో నడుస్తుంటే పక్కవాడిని కూడా నడిపించు. నీవు క్రీస్తుని ఎంతగా ప్రేమిస్తున్నావో, నీవు క్రీస్తు యొక్క ఆజ్ఞలను ఎంతగా గైకుంటున్నావో వారికి కూడా ఆజ్ఞలను గైకునే విధంగా తెలియజెప్పు అని చెప్పి అందులోనే సారమంతా ఉంది. అయితే యోహాన్ భక్తుడు అంటున్నాడు, ఒకసారి చూద్దాము ఏమంటున్నాడు ఆయన మాటల్లో. 4వ అధ్యాయము 39వ వచనాన్ని గమనిద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 39వ వచనాన్ని గమనిద్దాం. నాలుగో అధ్యాయము 39వ వచనాన్ని గమనిస్తే, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరీలలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఎవరి గురించి మాట్లాడుతున్నారు గమనించారా? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? సందర్భం ఇది ప్రభు నిమిత్తం. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన సమరయ స్త్రీ. నిజంగా సమరయ స్త్రీ కంటూ ఒక పేజీ, ఒక సాక్ష్యము కనబడుతుందంటే ఎంత గొప్ప మాట చూడండి. ఏం చేసింది ఆవిడ? ఏం చేసిందో కనబడుతుంది కదా ఆవిడ. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి, ఆ మాట అనే దగ్గర మీరు ఆ మాట తీసేసి సాక్ష్యమును బట్టి అని చెప్పండి అని రాయని చదవండి. ఇప్పుడు స్త్రీ యొక్క సాక్ష్యమును బట్టి ఆ ఊరిలోని సమరయుల్లో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. నీ యొక్క సాక్ష్యమును బట్టి అనేక మంది విశ్వాసం ఉంచుతున్నారంటే దేవుని పట్ల నీవు సాక్షిగా నిలవబడుతున్నావు. దేవునికి నీ జీవితం ఒక సాక్షార్థమైన జీవితంగా మారుతుంది అని తెలుసుకోవాలి. నీవు క్రీస్తుకు సాక్షివై ఉందువు అని అననీయ పౌలు గారితో అంటే, ఇప్పుడు మనము క్రీస్తుకు సాక్షిగా నిలవబడుతున్నామా? మన జీవితము సాక్షార్థమైన జీవితముగా ఉంటుందా? సమరయ స్త్రీ చూడండి, ఎంతో మంది విశ్వసించే విధంగా తను మాటలను వారికి
చెప్పింది. మాటలను పంచుకోవటం వల్ల అనేక మంది విశ్వసించారట. సో ఇలాగా సాక్షార్థమైన జీవితాన్ని లేక క్రీస్తుకు మనము సాక్షిగా నిలవబడే క్రమంలో మనము క్రీస్తును పోలి నడుచుకుంటూ క్రీస్తు సారూప్యంలోకి మెల్లగా మార్చబడతాము. అదే రూపాంతరము చెందటము. మనము రూపాంతరము చెందవలసిన వారంగా ఉన్నాము. నూతన జీవితంలోకి వచ్చాము. మెల్లమెల్లగా క్రీస్తు సారూప్యంలోకి మార్చబడతాము. మార్చబడి పూర్తిగా క్రీస్తును పోలి మనము మారిపోతాము. అదే కంప్లీట్ చివరి దశ అనమాట. మనం అనుకోవటంలో ఇట్స్ ఎ కంప్లీట్ ప్రాసెస్. మనం ఈ క్రమంలోనే ఉన్నాము. ఈ జీవన క్రమంలో ఆయన్ని పోలి నడుచుకోవడానికి ప్రయత్నిస్తూ శరీరంలో ఉన్నాం కాబట్టి ఎన్నో శ్రమలను అనుభవిస్తున్నాము. కానీ ఆ మాట అనడానికి కూడా అవకాశం లేదు. అందుకే క్రీస్తు శరీరధారి అయి వచ్చి ఆయన ఈ శరీరంలో ఉన్న కష్టాలను కూడా ఆయన చూసి మనకు ఒక ఆదర్శాన్ని ఉంచి వెళ్ళాడు. నేను శరీరధారి అయి వచ్చాను కదా, నేను ఆకలి బాధను అనుభవించాను, నేను ఉపవాసం ఉన్నాను, నేను సాతాను శోధనను భరించాను, పక్కవారి సూటిపోటి మాటలను భరించాను, సొంత ఇంటిలోని అన్నదమ్ముల మాటలను భరించాను, సొంత ఇంటి వారే నన్ను కాదనుకున్నారు, అలాగే సొంత ఊరి వారు ఆయన్ని విశ్వసించలేదు. ఇవన్నీ మనకు జరిగేవే. ఈ రోజున మన లోకంలో మనకు జరిగేవే. చుట్టూ మన బంధువుల్లోనే మనమంటే పడదు, మనం చెప్పే మాటలు మన వారికే నచ్చవు, మన కుటుంబంలోనే మనమంటే ఒక రకమైన భావం. అలాగే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో మనం దేవుని మాటలు చెప్తున్నా కానీ చుట్టుపక్కల వాళ్ళు విలువివ్వరు. ఎవరో బయట నుంచి వచ్చే వాళ్ళు విలువిస్తారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఇక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నారంటే ఈ పాస్టర్ గారు కాదు, మనకు వేరే ఊరు నుంచి రావాలని చెప్పి ఇంకోని పిలిపిస్తాడు. అంటే ప్రాఫిట్ ఈజ్ నాట్ హానర్డ్ ఇన్ హిజ్ ఓన్ కంట్రీ అనే సామెత ప్రకారము ఆ క్రీస్తు అన్ని బాధలను అనుభవించలేదా? పరిసయ్యులు, సద్దూకయ్యులు అనేక రకమైన ప్రశ్నలు ధర్మశాస్త్ర గ్రంథంలో అదేలా ఉంది, ఇదేలా ఉంది, అదేలా ఉందని రకరకాల ప్రశ్నలు వేస్తూ ఆయన్ని హింసిస్తూ చివరికి బరువైన హింసను ఆ సిలువను ఆయన మీద పెట్టి మోసుకొని వెళ్ళి ఏదో పాపం చేసిన వ్యక్తిలాగా ఒక పాపిని ట్రీట్ చేసి చివరకు ఆయనను దొంగలలో ఒక మధ్య వేలాడదీయటము. ఇవన్నీ వాక్యానుసారము, లేఖనానుసారము జరిగినప్పటికీ నిజంగా ఆయన జీవితంలో అవన్నీ అనుభవించినవన్నీ కూడా మనము చూస్తే నిజంగా ఆ శ్రమలను మనము అనుభవించాలనే ఆలోచనే చాలా చాలా బాధాకరంగా, భయంకరంగా, భయానకంగా ఉంటుంది. అందుకే క్రీస్తు అంటున్నాడు, అందుకే పేతురు గారు అంటున్నాడు, ఆయన కూడా మీ కొరకు శ్రమపడి అన్ని విషయంలోనూ మీకు మాదిరి ఉంచిపోయాడు. ప్రతి విషయంలోనూ ఆయన మాదిరి ఉంచిపోయాడు. ప్రతి విషయంలోనూ మాదిరి ఉంచిపోయాడంటే ప్రతి దానిలోనూ దేనిలోనైనా ఏది కలిగిన శోధన ఆయన వాక్యాన్నే పట్టుకుని వాక్యంతోనే జయించేవాడు. సో దాంతోపాటు మనకు సాక్ష్యంతో మనం సాతాన్ని జయించగలము అని చెప్పడానికి పౌలు గారి జీవితం మనకి ఎంతో క్లియర్గా అర్థమవుతూ ఉంది. అయితే ఇక్కడ వాడు పట్టుకుని వాళ్ళతో మాట్లాడుతూ పౌలు గారు చెప్తున్న మాటలు ఏంటంటే మొత్తం ఆయన సాక్ష్యాన్ని చెప్పేశాడు. నాకు అసలు ఏం జరిగింది, నేను ఎందుకు అసలు అన్నిల దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది, ఎందుకు నేను ధర్మశాస్త్ర గ్రంథం నేర్చుకుని ప్రవీణుడిగా ఉన్నవాడిని, నాకు అసలు ఏం జరిగింది, నా జీవితంలో ఏం జరిగింది అనేది ఒక సాక్ష్యంగా ఆయన పంచుకుంటూ చెప్తూ వచ్చాడు. చెప్తూ చివరికి ఆయన స్టెఫనును చంపినప్పుడు నేను అక్కడే ఉన్నాను, అక్కడ పెట్టిన దుస్తులకు నేను కాపలాదారుడుగా ఉన్నాను, సాక్షిగా ఉన్నాను అని చెప్తూ చివరికి ఒక మాట అంటున్నాడు ఆయన. అందుకు ఆయన, వెళ్ళుము, నేను దూరముగా అన్యజనుల యొద్దకు నిన్ను పంపుదునని నాతో చెప్పాను. ఇక్కడొద్దు, నువ్వు జనుల దగ్గరికి నువ్వు వెళ్ళు, వారికి వెలుగుగా నేను ఉంచుతానని చెప్పి పౌలు గారిని పంపిస్తూ ఉన్నానని చెప్పగానే ఈ మాట దాకా వచ్చి ఆపాడు ఆయన. ఈ మాట దాకా వచ్చి ఆపలేదు. ఆ మాట చెప్పగానే ఇక వీరు మరలా అల్లరి రేపడం స్టార్ట్ చేశారు. ఈ మాట వరకు అతడు చెప్పినది వారు ఆలకించు ఉండిరి. అప్పుడు ఇటువంటి వాడు బ్రతకం తగదు, భూమి మీద ఉండకుండా వారిని చంపివేయుడు అని కేకలు వేశారు. ఇటువంటి వాడు ఉండకూడదు అంటే ఇక్కడ దీన్ని బట్టి ఏమర్థమైందంటే అప్పుడు దాకా చెప్పింది బాగానే ఉంది, పౌలు గారు చెప్పిన మాటలు అప్పుడు దాకా బాగానే ఉన్నాయి. ఎప్పుడైతే దేవుడు తనకు అన్యజనుల యొద్దకు వెళ్ళమని సలహా ఇచ్చాడో, దేవుడు ఆయనకు మార్గం చూపాడో, లేక ఒక పనిని అప్పగించాడు అని చెప్పగానే వెంటనే వీరికి కోపం రేగి ఆయన చంపవలసిన భూమి మీద ఈయన బతకడం కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళంతా మళ్ళీ కేకలు వేయడం స్టార్ట్ చేశారట. సో ఇక్కడ చూస్తే యూదులు నిజంగా రక్షణ అనే విషయంలో చాలా పొసెసివ్గా ఉన్నారు.
దేవుడు యొక్క కృపలోను కూడా ఆయన కృప మాకే రావాలి, అన్యుల దగ్గరకు వద్దు, అన్యులకు వెళ్ళకూడదు అన్నట్లుగా ఉన్నది. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న మనుషుల్లో క్రైస్తవులు ఇశ్రాయేలీయులకి ఎంత స్థానం ఉందో అన్యులమైన మనకు కూడా అంతే స్థానం ఇచ్చాడు దేవుడు. అంతే కృపను పంచి అంతే రక్షణ ఆనందాన్ని అందించాడు అని మనము దీని ద్వారా తెలుసుకోవచ్చు ప్రియులారా. సో పౌలు గారి యొక్క సాక్ష్యం ఇచ్చే విధానం కూడా మనము నేర్చుకోవాల్సిన విధానము చాలా చక్కగా మనకు అర్థమైంది. ఆయన ఎక్కడి వాడో ఫస్ట్ ఆయన ఇంట్రడ్యూస్ చేసుకుని ఏ మార్గమును అనుసరించేవాడో ఆ మార్గాన్ని అనుసరిస్తుంది చెప్పాడు. తన పాత జీవితం ఎలా ఉందో చెప్పాడు. అలాగే తనకు కలిగిన రక్షణ అనుభవాన్ని పంచుకున్నాడు. తర్వాత తనకు ఏ వ్యక్తులు తారసపడ్డారు, తను బాప్తిజం తీసుకున్నానని, అలాగే తీసుకున్న తర్వాత అన్యజనుల దగ్గరకు వెళ్ళి సేవ చేయమని దేవుడు చెప్పాడని చెప్పేసి, సో ఇవన్నీ కూడా ఆయన సాక్ష్యంగా పంచుకుంటూ ఉన్నాడు ప్రియులారా. సో సాక్ష్యం పంచుకోవడం ద్వారా క్రీస్తు కొరకు సాక్షులుగా నిలవబడి సాక్షార్థమైన జీవితాన్ని మనమంతా కూడా పొందుకోగలుగుతాం మనం కూడా. సో సాతాన్ని జయించడానికి సాక్ష్యం కూడా ఒక ఆయుధం అని చెప్పి మనము ఈ పాఠం ద్వారా నేర్చుకోవచ్చు ప్రియులారా. దేవుడి కొద్ది మాటలను మన వెనికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. మిగిలిన భాగం మనము తర్వాతి భాగాల్లో గమనిద్దాం ప్రియులారా. కుడి వచ్చి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను.